హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మనం ఎక్స్టెన్షన్ స్విచ్ బాక్స్ ఏ విధంగా బిగించుకోవాలి చూద్దామండి. మనం ఆల్రెడీగా లాస్ట్ వీడియోలో ఒక స్విచ్ సాకెట్ ఉన్నది, అలాగే రెండు సాకెట్లు ఉన్నది బిగించామండి. ఇప్పుడు 3 స్విచ్లు 3 సాకెట్లు ఉన్నది. మనం ఇప్పుడు వైర్ కనెక్షన్స్ అది ఎలా ఇవ్వాలి, ఎలా బిగించుకోవాలి చెప్తానండి. చెప్పు. మీకు ఈ వీడియో చూస్తే కనుక మీరే సొంతంగా సామాన్లు కొని తెచ్చుకొని సొంతంగా మీరే ఇంట్లో బిగించుకోవచ్చండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ముందైతే ఒక పేపర్ తీసుకొని మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే విధంగా డ్రాయింగ్ అయితే వేసుకుందామండి. 3+3 ఎక్స్టెన్షన్ స్విచ్ బాక్స్ అంటే 3 సాకెట్లు 3 స్విచ్లు అని అర్థం అనమాట. 3+3 అంటే ఇదైతే స్విచ్ బొమ్మ అండి, ఇదైతే సాకెట్ బొమ్మ, ఇది కూడా స్విచ్, మళ్ళీ పక్కన సాకెట్, మళ్ళీ ఒక స్విచ్ పక్కన సాకెట్. అంటే ఇది 6-వే గ్యాంగ్ బాక్స్ అంటారండి. ఇలాగా 6-వే గ్యాంగ్ బాక్స్ తీసుకొని మనం బిగించుకోవాలన్నమాట. స్విచ్ సాకెట్ ఇలా బిగించుకోవాలి. స్విచ్కి అయితే 2 పోల్స్ ఉంటాయి, మీకు తెలుస్తుంది కదా. సాకెట్కి అయితే 3 పోల్స్ ఉంటాయండి. సాకెట్లోని రైట్ సైడ్ అయితే కనుక ఫేస్ ఉంటుందండి, అంటే లైన్ అనమాట, ఎల్ అని రాసి ఉంటుంది. అలాగే సాకెట్లో లెఫ్ట్ సైడ్ ఎన్ అని ఉంటుంది, అంటే న్యూట్రల్ అని అర్థం అనమాట. అలాగే సాకెట్లో పైనుండి పోల్ అయితే ఎర్త్ వైర్ అంతా ఒకటే ఇచ్చుకోవాలి. ముందు మనం కంట్రోల్ ఇద్దామండి. ఇలాగ స్విచ్ నుంచి సాకెట్కి ఎల్స్ పక్క చిన్న వైర్ ముక్క కనెక్షన్ ఇవ్వాలండి. ఇలా మూడింటికి కూడా స్విచ్ ఆన్ చేస్తే సాకెట్ పవర్ వస్తుంది అనమాట, అదే అర్థం దానికి. ఇప్పుడు పేస్ వైర్ తీసుకుందని పేస్ వైర్ స్విచ్కి ఇవ్వాలి. అదే స్విచ్ నుంచి మళ్ళీ ఇంకో వైర్ తీసుకెళ్ళి ఇంకో స్విచ్కి, మళ్ళీ అదే దాని నుంచి ఇంకో స్విచ్కి ఇవ్వాలి. మొత్తం మూడింటికి ఒకటే పేస్ అనేది రన్ అవుతుందండి. ఇప్పుడు న్యూట్రల్ వైర్ తీసుకుందండి. న్యూట్రల్ వైర్ అంటే బ్లాక్ కలర్. ఫేస్కి ఎప్పుడైనా సరే రెడ్ వాడాలండి, న్యూట్రల్కి బ్లాక్ వాడాలి. న్యూట్రల్ వైర్ అయితే ఎన్ పక్క ఇచ్చేయాలండి, అంటే లెఫ్ట్ సైడ్. సేమ్ అదే న్యూట్రల్ నుంచి కూడా సేమ్ అదే ఎన్ ఏదైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్లో సాకెట్కి ఎన్ పక్క ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఎర్త్ వైర్ చూద్దాం. ఎర్త్ వైర్ అయితే సాకెట్కి ఎర్త్ వైర్ అంటే పైన టాప్లో ఉంటుందండి హోలు, అక్కడ ఇచ్చుకోవాలి ఆ కనెక్షన్ దగ్గర. ఎర్త్ దేనికి కనెక్టింగ్ అవ్వదు. ఇంకా వైర్ అయితే నేను డ్రాయింగ్లో చూపిస్తున్నానండి, కానీ నేనైతే ఎర్త్ వైర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే 3 పిన్ వాడే ఐటమ్స్ ఏమి లేవన్నారు కస్టమర్. ఓన్లీ సెల్ ఫోన్ ఛార్జర్లు, టీవీ అలాంటివి పెడతామన్నారు కాబట్టి ఎర్త్ యూజ్ చేసే పరికరం ఏమి వాడట్లేదు కాబట్టి మనం ఎర్త్ వైర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దామండి. 3+3 స్విచ్ బాక్స్ నేనైతే ముందే బిగించుకొని రెడీ పెట్టుకున్నాను. ఇది ఎలా బిగించాలి, ఎలా తీయాలి అని కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పానండి. అది చూస్తే మీకు అర్థమైపోద్ది. నట్టుబోళ్ళు ఫుల్గా టైట్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే, ఎందుకంటే లూజ్గా బిగిస్తే కనుక అది ఊగుతుంటుంది అనమాట. తర్వాత ప్లగ్ అది మనం పెట్టి తీసినప్పుడు కదులుతుంటాయి, ఇబ్బందిగా ఉంటుంది కదా. అందు గురించి కటింగ్ వైర్ పెట్టుకుని ఈ విధంగా బిగించుకోండి. ఫస్ట్ అయితే వైర్ ముక్కలు తీసుకోండి. 1 స్క్వేర్ వైర్ తీసుకోవాలండి, రెడ్ కలర్ వైరు. స్విచ్ నుంచి సాకెట్కి ఇవ్వండి. స్విచ్ పైనుంచి ఇచ్చినా పర్లేదు, కింద ఇచ్చినా పర్లేదు, మీ ఇష్టం. ఏ స్విచ్ దగ్గర ఎక్కడ ఇచ్చినా కానీ సాకెట్కి అయితే మాత్రం రైట్ సైడ్ ఇవ్వాలండి. మీకు చూడడానికి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది, కానీ లెఫ్ట్ సైడ్ కాదండి. బోర్డు తిరిగేసామనుకోండి అది రైట్ సైడ్ వస్తుంది అనమాట. డ్రాయింగ్లో చూపించిన విధంగా మీరు కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే 3 స్విచ్ల నుంచి 3 సాకెట్లు కూడా ఈ విధంగా వైర్ కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలండి. మీ వైర్ స్టెప్పర్ కూడా ఇలా తీసుకోండి, ఆన్లైన్లో దొరుకుతుంది మీకు, అమెజాన్ లాంటిలోనే మీకు ఈజీగా పని అవుతుంది అనమాట. ఇది అలవాటు ఉంటే కనుక నైఫ్తో కూడా చేసుకోవచ్చు. మనకి పని బేగా అవ్వాలని మనం వైర్ స్టెప్పర్ అయితే తీసుకున్నానండి నేను. ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోండి. 3 వైర్ ముక్కలు తీసుకొని 3 స్విచ్ల నుంచి 3 సాకెట్లు కూడా ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. అలాగే ప్రజెంట్ 2024 ప్రకారం డబ్బులు ఎంత అవుతుందండి అని అడుగుతున్నారు. స్విచ్ అయితే కంపెనీ బట్టి 15 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటుందండి. సాకెట్ అయితే 30 నుంచి 40 మధ్యలో కంపెనీ బట్టి ఉంటుంది. అలాగే మీకు గ్యాంగ్ బాక్స్ అయితే కనుక 80 రూపాయల నుంచి 90 రూపాయలు ఇలాగ ఉంటుందండి. 1 స్క్వేర్ వైర్ మీటర్ అయితే 10 రూపాయల నుంచి 15 రూపాయల మధ్యలో ఉందండి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మీకు మ్యాక్సిమం ఒక 250 రూపాయల నుంచి 300 మధ్యలోనే అవుతుందండి. ఇప్పుడైతే కంట్రోల్ వైర్ ఇస్తామండి. న్యూట్రల్ వైర్ అయితే ఇప్పుడు ఇద్దాం. న్యూట్రల్ వైర్ అయితే సాకెట్కి లెఫ్ట్ సైడ్ ఇచ్చుకోండి. అంటే చూడడానికి చెప్పాను కదా, మీకు రైట్ సైడ్లో కనబడుతుంది, బోర్డు తిప్పితే లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట అది. అలాగే న్యూట్రల్ అన్నింటికి ఒకటే కామన్ వైర్ అండి. ఈ విధంగా ఇన్సులేషన్ తీసుకొని అన్ని సాకెట్లకి ఎన్ అని ఉంటుందండి, అటువైపు అయితే 3 సాకెట్లకి ఇచ్చుకోండి ఈ విధంగా నేను ఇచ్చినట్టు. ఎప్పుడైనా రెడ్ కలర్ అయితే ఫేస్కి వాడుకోవాలండి, అలాగే బ్లాక్ కలర్ అయితే న్యూట్రల్ వాడుకోవాలి. నెక్స్ట్ ఇంకా గ్రీన్ కలర్ అయితే ఎర్త్కి వాడుకోవాలండి. పైన సాకెట్ పైన ఇస్తాం కదా, అది సాకెట్లో పైన ఉన్నది ఎర్త్ వైర్ అండి, అది కూడా కామన్గా ఇచ్చుకోవాలి. న్యూట్రల్ ఎర్త్ ఇప్పుడు కామన్గా వస్తాయండి. నేనైతే కట్ చేయకుండా ఇన్సులేషన్ తీసి అలాగే ఇస్తున్నాను. మీరు అలాగే ఇవ్వాలని లేదు, మీకు అవకాశం ఉంటే అలాగే ఇవ్వండి. లేదంటే వైర్ కట్ చేసి రెండు వైర్లు కూడా ట్విస్ట్ చేసి ఒకే దాంట్లో ఇచ్చుకున్నా పర్వాలేదు. చూసారు కదండి, నేనైతే 3 సాకెట్లు కూడా న్యూట్రల్ వైర్ కనెక్షన్ ఇస్తాను ఇప్పుడు. అలాగే చివరిని లాస్ట్ది ఏదైతే ఇచ్చానో అదైతే ఎక్స్ట్రా బయటకు తీసుకెళ్ళడానికి వైర్ మొక్క వదిలేశాను. ఈ ఎక్స్ట్రా వదిలింది మీరు
ఒకవేళ ఎంత మీకు చాలా పోతే కనుక ఎంత కావాలో అంత లెంత్ మీరు వైర్ తీసుకొని డైరెక్ట్గా ఇచ్చుకోండి. కంట్రోల్ న్యూట్రల్ అయిపోయింది. ఇప్పుడు ఫేస్ ఇస్తున్నాను. ఫేస్ అయితే మన దగ్గర రెడ్ కలర్ వైర్ ఇచ్చుకోవాలి, కానీ మన దగ్గర రెడ్ లేదు, ఎల్లో ఇస్తున్నాను. ఎల్లో ఇచ్చినా పర్వాలేదండి, ఇచ్చుకోవచ్చు. బ్లాక్ గ్రీన్ మాత్రం ఫేస్కి వాడకూడదు, అది కలర్ కోడింగ్ విరుద్ధం అనమాట మనకి. ఇప్పుడైతే నేను ఫేస్ వైర్ ఒక స్విచ్కి ఇచ్చానండి. అదే స్విచ్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ పక్క స్విచ్కి ఇచ్చామండి. సేమ్ అదే స్విచ్ నుంచి మళ్ళీ ఫేస్ వైర్ అదే వైర్ మనకి కంటిన్యూగా పక్క స్విచ్ కూడా వస్తుందండి. ఈ చివరి స్విచ్కి ఇచ్చిన తర్వాత చివరి స్విచ్ నుంచి మాత్రం బయటికి వెళ్తుంది అనమాట. మనం ఏదైతే పవర్ తెచ్చుకున్నామో, మనం ఎక్స్చేంజ్ తెచ్చుకున్నామో ఆ బయటికి మనం వైర్ ఇచ్చుకోవాలన్నమాట. ఇటువంటి స్టెప్పర్ తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఆన్లైన్లోని సింపుల్గా పని అవుతుంది అనమాట. ఇది లాస్ట్ స్విచ్ అంటే మూడో స్విచ్ అనమాట. మూడో స్విచ్ కూడా మీకు సేమ్ అదే విధంగా ఫేస్ అయితే ఇచ్చుకున్నాం. నీట్గా సర్దుకోవాలండి, వైర్లు చిందరవందర లేకుండా నీట్గా సర్దుకోవాలి. నువ్వు నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. ఇంతేనండి, 3 స్విచ్లు 3 సాకెట్లు వైర్ కనెక్షన్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. పైన ఇంకా మీకు ఎర్త్ కావాలంటే ఎర్త్ వైర్ కూడా ఇచ్చుకోవాలండి. పైన 3 సాకెట్లకి ఎర్త్ వస్తుంది అనమాట. నేనైతే ఇవ్వట్లేదు. వైర్లు అయితే బయటికి లాక్కోవాలండి. చిన్న హోల్ చేయాలి. కత్తిరితో కానీ ఏదైనా మీ దగ్గర టెస్టర్ కానీ ఉంటే చేసుకోవచ్చు. మన దగ్గర అయితే మిషన్ ఉంది కాబట్టి నేను కన్నం పెట్టుకున్నాను. ఈ విధంగా కన్నం పెట్టిన తర్వాత హోల్ పెద్ద చేయడానికి అయితే మీరు సిజర్ వాడచ్చు అండి. ఈ విధంగా వాడిన తర్వాత వైర్లు అనేది బయటికి లాక్కోవాలి. బయటికి వైర్ లాగుతున్నప్పుడు అయితే వైర్ ముడేయాలండి, లేదంటే కేబుల్ ట్యాగ్ వేసినా పర్లేదు. మన దగ్గర అయితే షాప్ కాబట్టి ఇమీడియట్లీ మన దగ్గర రెడీగా కేబుల్ ట్యాగ్ ఉంది కాబట్టి కేబుల్ ట్యాగ్ అయితే వేసుకున్నాను. అంటే అలాగే వేయకపోతే ఏంటవుతుందంటే మీకు వైర్ లాగినప్పుడు కనెక్షన్స్ కూడా ఊడొచ్చి బయటకు వచ్చేస్తాయండి. అలా వస్తే కనుక మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా, ప్రమాదం ఉంది. ఈ విధంగా మనం వైర్ ట్యాగ్ అయితే వేసుకొని వైర్లు అయితే మనం బయటకు లాక్కున్నామండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకొని స్క్రూలు ఇస్తారండి. స్విచ్ బోర్డు బిగించుకోవడానికి చిన్న ప్యాకెట్ ఉంటుంది, అందులో స్క్రూలు ఉంటాయి అన్నమాట. అందులో స్క్రూలు మనం ఫుల్ టైట్ చేసుకోవాలండి. మొత్తం 4 పక్కల కూడా బిగించుకోవాలి స్క్రూలు. అంతేనండి, చూసారు కదండి స్విచ్ బోర్డు ఏ విధంగా బిగించుకోవాలో. చూశాను వర్మ, 40 ఏళ్లుగా చెవులతో వింటున్న దాన్ని 4 అడుగుల దూరం నుంచి చూశాను వర్మ. అది చూసిన దగ్గర నుంచి నా బాడీ ఏదోలా అయిపోతుంది వర్మ. ఫుల్ టైట్ చేసుకోండి స్క్రూలన్నీ. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని ఏ విధంగా కనెక్షన్ చెక్ చేయాలో చెక్ చేద్దామని వైర్లు అయితే పెడుతున్నాను చూడండి. ఇప్పుడు నేను ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే ఆన్ చేశాను. బెడ్ లైట్ ఒకటి తీసుకున్నానండి, ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చూసారా, ఆన్ ఆఫ్ అవుతుంది. అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కనెక్షన్ అనేది సరిపోయింది. మొత్తం 3 ప్లగ్లు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇప్పుడు ఈ వైర్లకి 2 పిన్ ప్లగ్ వేయించుకుంటే సరిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే 4 స్విచ్లు 4 సాకెట్లు స్విచ్ బోర్డు వస్తుందండి. అది ఏ విధంగా వేయించుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.